అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఎందుకంటే భారతీయ సమాజంలో కులానికి ఉన్న ప్రాముఖ్యత, కులం ద్వారా వచ్చినటువంటి అవమానాలు, బాధలు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. వాస్తవానికి మనం కులం గురించి మాట్లాడాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వెళ్ళాలి. అంటే 70,000 సంవత్సరాల క్రితం వెళ్ళాలి. ఆర్య ద్రవిడ సిద్ధాంతం నుంచి మొదలు పెడితే చాలా పెద్ద చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడేది మనువు నుంచి తీసుకుందాం. ఎందుకు అంటే మనువే వర్ణాన్ని ఫిక్స్ చేశాడు. వర్ణము అంటే ఏంటంటే వృత్తి. ఎవరైతే వృత్తి చేస్తారో ఆ వృత్తి తాలూకా వాళ్ళు ఆ వర్ణానికి సంబంధించిన వాళ్ళు. అయితే మనువు వచ్చిన తర్వాత 500 BCEలో ఏం చేశారంటే మనువు ఇదివరకు సనాతన ధర్మంలో వృత్తులు చేసేవాళ్ళని వర్ణంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ్యం చేసేవాళ్ళు ఉన్నారు, పురోహిత్యం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళు. క్షత్రియులు ఉన్నారు, వాళ్ళు క్షాత్రం బట్టి పోరాటం చేసేవాళ్ళు, వాళ్ళు క్షత్రియ వర్ణానికి సంబంధించిన వాళ్ళు. కానీ సనాతన ధర్మంలో ఈ వర్ణ సంక్రమణ, వర్ణ మార్పు చేసుకునే అవకాశం ఉంది. అంటే నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టి క్షాత్రం కలిగి ఉంటే క్షత్రుడిగా మారచ్చు కొన్ని క్రియల ద్వారా, కొన్ని ఆచమనాల ద్వారా. కానీ మనం ఏం చేశాడంటే మనం వచ్చిన తర్వాత ఈ వర్ణ సంక్రమణ నిషేధం అని చెప్పాడు. అంటే వర్ణం ఇంకొక వర్ణం మారకూడదు అని చెప్పి ఫిక్స్ చేశాడు. వర్ణం గనక మారితే, మీరు వృత్తులు కనుక మార్చుకుంటే, వృత్తుల ద్వారా వర్ణం గనక మార్చుకుంటే మీకు శిక్షలు విధించబడతాయి, మిమ్మల్ని ఈ సమాజం నుంచి వెలివేస్తాము, చెవుల్లో సీసం పోస్తాము, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన చట్టాలు తెచ్చాడు. సో ఈ మను ఎప్పుడైతే ఇలాంటి భయంకరమైన చట్టాలు ఈ భారతీయ సమాజంలోకి తీసుకొచ్చాడో అప్పుడు హిందూ సమాజం 4 వర్ణాలుగా విడిపోయింది. అంటే ఇంకిదే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా క్లాసిఫికేషన్ ఫిక్స్ అయిపోయింది. ఇక నువ్వు ఈ వర్ణంలో పుడితే ఈ వర్ణమే అని. సో దీంతో ఏమైందంటే ఈ హిందూ సమాజంలో ఒకడు గొప్పవాడిగా, ఒకడు పేదవాడిగా, ఒకడు చాలా అధికుడిగా కీర్తిస్తూ ఉంటే మరొకరిని చాలా అధముడిగా కీర్తించడం మొదలుపెట్టింది. సో ఎలా అయినా సరే ఈ భారతీయ సమాజంలో ఆంతర్యం అనేది వచ్చేసింది. ఎందుకని మనువు సృష్టించిన వర్ణ ఫిక్సేషన్ వల్ల తరాంతరకాలంలో వర్ణ ఫిక్సేషనే కులంగా మారిపోయింది. సో ఈ కులాలు ఎలా డివైడ్ అయినాయి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా డివైడ్ అయిపోయినాయి. శూద్రులేమో పై 3 వర్ణాలకి సేవ చేసేవాళ్ళుగా, ఈ బ్రాహ్మణులేమో పౌరుషం చేసేవాళ్ళు, క్షత్రియులేమో క్షాత్రం కలిగి ఉండి రాజ్యాన్ని కాపాడేవాళ్ళు, అదే వైశ్యులు వ్యాపారం చేసేవాళ్ళు. ఇలాగా ఫిక్స్ అయిపోయింది అనమాట. సో మార్చుకోవడానికి లేకుండా ఫిక్స్ అయిపోయింది. సో దీంతో ఏంటంటే భారతీయ సమాజంలో ఒక విపరీతమైనటువంటి అసహనం మొదలైంది. ఏంటి, మేము ఏ తప్పు చేయకుండా ఈ కులాల్లో ఎందుకు ఉండాలి, ఈ కులాల్లోనే మేము ఎందుకు, అంటే ఇప్పుడు శూద్ర కులంలో పుట్టిన వాడికి విపరీతమైన వివక్ష ఉండేది. వాస్తవానికి ఇప్పుడు శూద్ర కులం కంటే కింద దళిత కులాన్ని తీసుకొచ్చారు. కానీ దళిత కులం ఎక్కడా కూడా మనకి పూర్వకాలం టెక్స్టులు లేవు. దళిత అనే పదం తర్వాత వచ్చింది. అంటే శూద్రుల్లో కూడా వివక్షకు గురైన వాళ్ళు దళితులుగా చెప్పబడ్డారు. సరే, దళిత శూద్ర కులాల్లో ఉన్న వివక్ష విపరీతంగా పెరిగింది. ఇప్పుడు పాలిత కులాల్లో ఉన్న శూద్రులు కూడా ఒకప్పుడు వివక్ష ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఎంతో కొంత ఏదో ఒక రకంగా వివక్ష ఎదుర్కొంటూనే ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా సో ఈ బీసీలు, ప్రధానంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీల్లో ఈ వివక్ష తాలూకా ఆంతర్యాలు పెరిగిపోయినాయి. దీనికి ఈ వివక్ష వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, వీళ్ళందరూ కూడా సమాజంలో ఏ తప్పు చేయకుండా ఈ వివక్షకు ఎదురు కావడం తప్పు, పుట్టుకతోనే కులాలను నిర్ణయించడం తప్పు, కులం ఆధారంగా మనిషి యొక్క జ్ఞానాన్ని చూడడం తప్పు, అదేవిధంగా మంచి జ్ఞానవంతుడైన కులం తక్కువ వాడైతే వాడిని కులం తక్కువ వాడి పేరుతో విమర్శించడం, వాడిని హింసించడం తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. సరే, ఈ పోరాటాలు జరుగుతున్న క్రమంలో మనందరికీ తెలుసు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించారు. 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో మొదట సిరాజుద్దౌన్ దౌలాని ఓడించి బెంగాల్ నవాబ్ ఆయన్ని ఓడించి భారతదేశంలోకి అడుగుపెట్టారు. ఆయన ఎలా ఓడించారు? ఆయన సొంత మేనల్లుడే మీర్ జాఫర్ అని ఉండేవాడు. మీర్ జాఫర్ ఏమంటే ఈ సిరాజుద్దౌన్ దౌలాకి మేనల్లుడు. సో బ్రిటిష్ వాళ్ళు ఈ మీర్ జాఫర్ని కొనేసి వాళ్ళు ఎంట్రీ అయ్యారనమాట. అంటే ఏంటి, భారతదేశం మొట్టమొదటిసారిగా బ్రిటిష్ రావడానికి వెన్నుపోటుదారుడు ఎవరు అంటే మీర్ జాఫర్. అందుకే ఎవరినైనా బూతులు తిట్టాలంటే మీర్ జాఫర్ అని తిడతారు, అంటే దేశద్రోహి అని. లేకపోతే బ్రిటిష్ వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే బెంగాల్ నవాబు చాలా పెద్ద సైన్యం ఉంది, బ్రిటిష్ వాళ్ళు తట్టుకోలేకపోయేవాడు. కానీ ఈ మీర్ జాఫర్ చేసిన కుట్ర వల్ల వచ్చారు. సరే, ఏదేమైనా ఆ కాంటెక్స్ట్ ఇప్పుడు కాదు. సో ఇలా వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే భారతదేశంలో ఉన్న వ్యవస్థను మెల్లమెల్లగా ఆక్యుపై చేసుకోవడం, తర్వాత వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. సో విస్తరించిన తర్వాత భారతీయ సమాజంలో బాగా పరిశీలించారు, ఓహో వీళ్ళ మధ్య ఆంతర్యం ఉంది. సో మనం ఏం చేయొచ్చు ఇక్కడ పాతుకోవాలి అని అంటే, ఎవరైతే దళితులు, శూద్ర కులాల్లో వారు ఉన్నారో వారిని గనక మనం దగ్గరగా తీసి వాళ్ళకి గనక మనం మత మార్పిడి చేస్తే, వారికి గనక మనం ప్రోత్సాహం అందిస్తే ఖచ్చితంగా ఇక్కడ పాదుకుపోవచ్చు. సాంస్కృతిక ఆధిపత్యం అంటారు, అంటే వలసవాదంతో పాటు ఇంపీరియలిస్టిక్ నేచర్తో పాటు కల్చరల్ రివోల్ట్ ఆర్ కల్చరల్ డామినెన్స్ మనం గనక సంపాదిస్తే ఈ దేశంలో పాదుకుపోవచ్చు అనుకున్నారు. సో అందులో భాగంగా ప్లాన్ వేశారు, అందులో భాగంగా సక్సెస్ అయ్యారు చాలా వరకు. అందుకే 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశాన్ని పరిపాలించగలిగారు. ఎందుకని? భారతదేశంలో ఉన్న కులాల అంతర్యాల వలన. సరే, ఏది ఏమైనా ఏంటంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్లకి ఎందుకు స్టోరీ చెప్తానంటే, ఈ రిజర్వేషన్ సిస్టానికి మూల ఆర్జుడు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే.
ఎందుకంటే బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీస్ ఉన్నారో వాళ్ళకి సపరేట్ ఎలక్టోరల్ బాడీస్ ఉంటుంది, ఎలక్టోరల్ సిస్టమ్ ఉండాలి. అంటే కాన్స్టిట్యున్సీలు ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఉండాలని చెప్పి ప్రపోజ్ చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. సో ఆ తదనంతరం 1951లో కాల్కర్ రిపోర్ట్స్ కానీ కమిషన్ ఒకటేసారి ఏంటి అసలు ఈ ఈ పరిస్థితి ఏంటి, బీసీలు ఇప్పుడు ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు మనకు తెలుసు కదా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మూలం ఏంటి, ఈ బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి సపరేట్ బాడీస్ ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన విధానాన్ని బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు. ఆ తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది 1950లో. ఎప్పుడైతే మనకి కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిందో మన భారత రాజ్యాంగంలో 2 పదాలను మనం ప్రధానంగా రాసుకున్నాం. అదేంటి అంటే ఈక్వాలిటీ, ప్రతి భారతీయ పౌరులందరూ కూడా సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. కాబట్టి ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి ఉండాలి, అందరూ సమానమే అని చెప్పి మనం ఈ 2 పదాలను రాసుకున్నాం. మన ప్రియాంబుల్లో కూడా అదే రాసుకున్నాం. సో ఈ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ మరి భారతదేశంలో తీసుకురావాలంటే ప్రధానంగా అడ్డొచ్చేది ఏంటి, ప్రధానంగా అడ్డొస్తుంది కులమే. సో ఈ కులంలో ఏంటి, అప్పర్ కాస్ట్ ఓసీ ఏదైతే ఉందో వీళ్ళు పైన ఉన్నారు. నేను చెప్పేది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల గురించే. ఎందుకంటే శూద్రుల్లో మిగతా కులాలన్నీ కూడా ఒక రాష్ట్రంలో ఓసీ ఉంటే పక్క రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు. శూద్ర కులాలు ఎవరు కూడా అప్పర్ కాస్ట్ కిందకి రారు. సో ఎందుకంటే ఒక రాష్ట్రంలో అప్పర్లో ఉన్నారు, ఒక రాష్ట్రంలో బీసీలుగా, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. కాబట్టి ఈ 3 కులాలే భారతీయ సమాజం ప్రకారం అత్యధికమైన కులాలు. అగ్రకులాలు ఏవి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య హిందూ ధర్మం ప్రకారం మిగతా కులాలు ఏవి కూడా కావు. సో సరే, ఇప్పుడు మరి ఈ రిజర్వేషన్లో ఈ అప్పర్ కాస్ట్ ఇలాగా హైలో ఉన్నారు, మరొకళ్ళేమో కిందలో ఉన్నారు, మరొకళ్ళేమో ఇంకా డౌన్లో ఉన్నారు. వీళ్ళు బీసీలు, వీళ్ళు ఎస్సీ ఎస్టీలు, వీళ్ళేమో అప్పర్ కాస్ట్లో అనుకుందాం. సో దీంట్లో మరి ఎలాగ కోహరెన్స్ ఎలా తీసుకురావాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ మేకర్స్ బాగా ఆలోచించి కాన్స్టిట్యూషన్ మేకర్స్ అంటే వీళ్ళ కొంత రిజర్వేషన్ ఇద్దాం. ఇప్పుడు వీళ్ళు అప్పర్ కాస్ట్, వీళ్ళు బీసీలు, వీళ్ళు ఎస్సీలు. సో వీళ్ళని కూడా ఇలా తీసుకురావాలి అని అంటే వీళ్ళ కొంత రిజర్వేషన్ పుషప్ ఇద్దాం. సామాజిక న్యాయం, ఎకనమిక్ ఈక్వాలిటీ కోసం, సోషల్ ఈక్వాలిటీ కోసం కొంత రిజర్వేషన్, చదువులో ఉద్యోగంలో కొంత రిజర్వేషన్ ఇద్దామని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ని ప్లాన్ చేశారు. సో ప్లాన్ చేసి ఒక 10 సంవత్సరాలు దీనికి నిర్ణయించారు. కానీ ఈ 10 సంవత్సరాలకి రిజర్వేషన్ అని చెప్పినా కానీ ఇప్పుడు 80 ఏళ్ళు అవుతున్నా కానీ రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేస్తూ వస్తూ ఉన్నారు. సరే, ఎస్సీ ఎస్టీలకి సహజంగా వెనకబడి ఉన్నారు. మరి గ్రామాల్లో వారిని అంటరాని వారిగా చూడటం మన అందరికీ తెలుసు కదా ఈ చరిత్ర అంతా. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవస్తారు. వారు హింసా పీడనకు గురైన వాళ్ళు కాబట్టి వారి లెక్కల ప్రకారం వారికి 15% రిజర్వేషన్ని కేటాయించారు. అదేవిధంగా ఎస్టీలకి వారి జనాభా నిష్పత్తిన 7.5% రిజర్వేషన్ కేటాయించారు. మరి బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది అంటే బీసీ రిజర్వేషన్ మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. సో అప్పటికే, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలే కాదు బీసీల్లో కూడా చాలామంది వెనకబడితనం ఉన్నారు. మరి వారికి కూడా సోషల్ ఈక్వాలిటీ, ఎకనమిక్ ఈక్వాలిటీ ఉండాలి, వాళ్ళు వివక్షకు గురవుతున్న అప్పర్ కాస్ట్తో అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 1989లో దీనికి ఏంటి అంటే 1979లో ఈ బీపీ మండల్ కమిషన్ అని ఒకటి వేయడం జరిగింది. సో 1979లో ఈ బీపీ మండల్ కమిషన్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఎవరు ఫస్ట్ మొరార్జీ దేశాయ్ గారు దీన్ని తీసుకొచ్చారంటే జనతా ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ గారు మొట్టమొదటిసారిగా బీసీల గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొరార్జీ దేశాయ్ గారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి జనతా ప్రభుత్వంలో. సో ఆయన ఏం చేశారంటే 1979లో కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. సో దాన్నే బీపీ మండల్ కమిటీ అని అంటారు. ఈయన ఏం చేస్తారంటే బీపీ మండల్ అని ఆయన ఈ భారతదేశంలో ఉన్న బీసీల సంఖ్య ఎంత, అదేవిధంగా ఈ బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక అధ్యయనం చేయండి బాబు అని చెప్పి ఆయన పంపించడం జరిగింది. సో ఆయన 1980లో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏంటి అని అంటే బీసీలు మొత్తంగా 50% పైనే ఉన్నారు కాబట్టి 27% రిజర్వేషన్ వారికి ఇవ్వచ్చు అని చెప్పి బీపీ మండల్ రిపోర్ట్ అనేది వేసింది. వాస్తవానికి బీసీలు చాలామంది బీపీ మండల్ని ఆరాధ్య దేవుడుగా కొలుస్తారు, కానీ తప్పేం కాదు. కానీ అంతకంటే ఆరాధ్య దేవుడు ఎవరు, కొలవాల్సిన వ్యక్తి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ గారు. జనతా ప్రభుత్వంలో ఉన్న మొరార్జీ దేశాయ్, ఆయనే దీనికి మూల కారణం. సరే, ఇక 80లో రిపోర్ట్ వచ్చింది. మరి రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని ప్రభుత్వాలు ఒప్పుకోవాలి. తర్వాత ఏం చేశారంటే 1990 అంటే 10 సంవత్సరాల తర్వాత 1990లో విపి సింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. సో దీని మీద ఇందిరా సహ్వాని అనే ఒక అడ్వకేట్ ఏం చేసిందంటే ఈ సమాజంలో అలజడికి గురవుతుంది, ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి కూడా ఇస్తే ఓసీలేనా నష్టపోయేది అని చెప్పి ఆమె కోర్టుకు వెళ్ళిందనమాట. సో కోర్టుకు వెళ్ళి ఇందిరా సహ్వాని వర్సెస్ యూనియన్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఇందిరా సహ్వాని కేసు అంటారు దాన్ని. సో యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందిరా సహ్వాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టులో చాలా తీవ్రంగా వాదనలు చేసి ఏమంటుందంటే
మీరు ఈ సమాజంలో అందరికి రిజర్వేషన్స్ 60% రిజర్వేషన్లు ఇచ్చేస్తే ఓపెన్ కేటగిరీలో ఓన్లీ 40% ఉంటే సో ఓసీలకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, మెరిట్ అనేది పోతుంది, అంత రిజర్వేషన్లో ఉంటారు అని చెప్పి ఆమె పెద్ద ఎత్తున ఫైట్ చేయడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే వాస్తవానికి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళు 50% ఉన్నారు, సో 27% రిజర్వేషను సహేతుకమైనది. కానీ కానీ ఒక కండిషన్ పెట్టింది. ఏంటి అంటే క్రిమీ లేయర్ అనే కండిషన్ పెట్టింది. సో ఎస్సీ ఎస్టీల్లో క్రిమీ లేయర్ లేదు, కానీ బీసీల్లో మాత్రం ఓబీసీల్లో ఓబీసీ అంటే ఏంటంటే బీసీకి ఓబీసీకి తేడా ఏంటంటే ఓబీసీ అంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు వెళ్ళినప్పుడు ఓబీసీలుగా పరిగణిస్తారు. వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇస్తారు. 27% మూలం ఏంటి? మండల్ కమిషన్ రిపోర్టు. ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? విపి సింగ్. మొదట కమిటీ కాన్స్టిట్యూషన్ చేసింది ఎవరు? మొరార్జీ దేశాయ్. దీనికి ఈ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు? బిపి మండల్. ఓకే, సో ఇట్లా 27% రిజర్వేషన్ వస్తుంది. సో ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే లేదమ్మా ఇది ఇవ్వాల్సిందే అని చెప్పింది. అయితే క్రిమీ లేయర్ పదం తీసుకొచ్చింది. ఎవరికైతే 8 లక్షల పైన ఆదాయం ఉంటుందో బీసీలకి వాళ్ళకి రిజర్వేషన్ 27% వర్తించదు అని చెప్పి తీసుకొచ్చింది. సో ఈ క్రిమీ లేయర్ సిస్టమ్ మీద కూడా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉంటాయి. ఏంటి అంటే మేము వివక్ష ఎదుర్కొన్నాం, ఇది సామాజికపరమైన అంశం, ఆర్థికపరమైన అంశం కాదు, ఈ సామాజికపరమైన అంశానికి ఆర్థికపరమైన అంశానికి ఎందుకు మీరు ముడిపెడుతున్నారు అని చెప్పి చాలామంది బీసీలు ఈ క్రిమీ లేయర్ వ్యవస్థను వ్యతిరేకిస్తారు. ఎస్సీ ఎస్టీకి లేనిది మాకెందుకు అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు కూడా దీన్ని అప్హోల్డ్ చేయడం జరిగిందని సమర్థించింది 27% రిజర్వేషన్ ఉండాలి అని. సో ఇక అప్పటి నుంచి 90 నుంచి ఈ రిజర్వేషన్ అనేది వస్తూ ఉంది. ఈ ఇందిరా సహాని కేసు ఎప్పుడైంది? 92లో. ఓకే, సో ఇంక ఇలాగా బీసీలకు కూడా రిజర్వేషన్ కొనసాగుతూ ఉన్నప్పుడు ఏంటి అని అంటే భారతదేశంలో పెద్ద ఎత్తున అలజడి స్టార్ట్ అయింది. ఈ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ అనేది కొనసాగుతుంది. సరే, 2019లో నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఒక బీసీ ఎస్సీ ఎస్టీలకే కాకుండా అగ్రకులాల్లో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 10% ఇస్తాము అని చెప్పి 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అప్పర్ క్యాస్ట్లో ఉండే వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలాగా మరొకటి ఏంటంటే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ రిజర్వేషన్లో పరిధి 50% దాటకూడదు అని చెప్పింది. కానీ వాస్తవానికి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కలుపుకుంటే 60%గా ఉంది ఇప్పుడు. ఇక మొత్తంగా 40%లో ఓపెన్ కేటగిరీ ఉంది. కానీ ఇదంతా కేంద్రానికి సంబంధించింది. కానీ రాష్ట్రాల్లో చూస్తే ఇందిరా సహాని కేసులో మనకి 50% మించి రిజర్వేషన్ ఉండకూడదని చెప్పింది కదా. కానీ కొన్ని తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే ఇంచుమించు 69-70% కూడా రిజర్వేషన్లు ఇచ్చారు బీసీ ఎస్సీ ఎస్టీలకి. అది రాష్ట్ర పరిధిలో. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వాటిలో మాత్రం బీసీలకు 27%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీ 10% మాత్రమే ఉంటాయి. రాష్ట్రాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల ఎంట్రీల్లో మాత్రం వాళ్ళ రాష్ట్రాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నాయి. తమిళనాడులో 70% కూడా ఉంది. ఇకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కాపులు కానీ, మహారాష్ట్రలో మరాఠీలు కానీ, గుజ్జర్లు కానీ వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే మాకు కూడా బీసీ రిజర్వేషన్ కావాలి అని చెప్పి పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. సో మేము కూడా వెనకబడుతనంతో ఉన్నాం, మాకు కూడా రిజర్వేషన్ కావాలి అని చెప్పారు. ఇది అసలు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన అంశం. ఇకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఒక వ్యాఖ్య చేసింది. ఏంటి? మతం మారితే రిజర్వేషన్ పోతుంది అని. నిజంగా మతం మారితే రిజర్వేషన్ పోతుందా? ఎందుకు పోవాలి? మతం అనేది మనిషి యొక్క మానసిక స్థితికి సంబంధించింది. మేము ఎస్సీ ఎస్టీలుగానే ఉన్నాం కదా, మేము క్రిస్టియానిటీని పుచ్చుకున్నంత మాత్రాన మతం రిజర్వేషన్ తీసేస్తారా అని? అబ్సల్యూట్గా తీసేయాలి. ఎందుకు తీసేయాలో చెప్తాను వినండి. అదే మన రాష్ట్ర హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్యానించింది, సమర్థించింది కూడా. రిజర్వేషన్ ఉండకూడదు మతం వారిని వారికి. ఎందుకు ఉండకూడదు చెప్తాను వినండి. నువ్వు హిందూ మతంలో ఎస్సీ ఎస్టీలుగా బీసీలుగా నువ్వు వివక్ష ఎదుర్కొంటున్నావనే కదా నువ్వు మతం మారింది. లేదు, నీకు ఆ దేవుడి మీద నిజమైన ప్రేమే ఉందనుకో, మతం మారకుండా కూడా నువ్వు జీసస్ని ప్రేయర్ చేయొచ్చు. కానీ నువ్వేమనుకున్నావు? హిందూ అనే పదం ఉండకూడదు అనుకున్నావు. సో హిందూ అనే పదం ఉండకుండా నువ్వు క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యావు. మరి క్రిస్టియానిటీలో కులం ఉందా? కులం లేదు. ఒక హిందూ మతంలోనే కులం ఉంది. హిందూ మతంలో కులం ఉంది కాబట్టి వివక్ష ఉంది కాబట్టి నువ్వు సామాజికంగా ఆర్థికంగా వెనకబడుతున్నావు. నువ్వు ఎప్పుడైతే హిందూ మతాన్ని వద్దు అనుకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళావో, క్రైస్తవ మతంలో కులం లేదు. క్రైస్తవ మతంలో కులం లేనప్పుడు కుల ఆధారితంగా వివక్ష లేదు. కుల ఆధారితంగా నువ్వు ఎకనామికల్గా లేదా సోషల్గా నువ్వు ఒక స్థాయికి ఎకనామికల్గా నేను ఒక స్థాయికి నేను ఎలాగైనా ఉంటాను. ఎందుకు రిజర్వేషన్ వదులుకుంటున్నావు? హిందూని వదులుతున్నావు అంటే రిజర్వేషన్ వదులుకుంటున్నావు అని అర్థం. సో అంటే నేను ఎకనామిక్ కూడా బాగానే ఉన్నాను అని అర్థం. సో అంటే ఏంటి? క్రిస్టియానిటీలో కులం లేదు. కులం లేనప్పుడు రిజర్వేషన్ టెక్నికల్గా రావు. సరే, నువ్వు జస్టిఫై చేయొచ్చు, గొడవ చేయొచ్చు.
ఏంది నువ్వు మతం మారితే మాకు రిజర్వేషన్ తీసేస్తారా, మతం మారితే వివక్ష పోతుందా, నేను క్రైస్తవుడు అయినంత మాత్రాన ఎస్సీ ఎస్టీలుగా నన్ను చూడడం మానేస్తారని. అఫ్కోర్స్ నీకు ఎందుకంటే క్రిస్టియానికి మారితే నువ్వు హిందూ మతం వదిలి నువ్వు క్రిస్టియన్గా మారితే బీసీసీ ఇండియన్ క్రిస్టియన్గా మారతావు, బీసీసీగా మారతావు, అంతేగాని ఎస్సీ ఎస్టీగా మారవు. సో అంటే సామాజికంగా కూడా ఒక మెట్టు ఎక్కుతావు, బీసీలోకి ఎక్కుతావు నువ్వు వాస్తవానికి, అంతే కదా. మరి ఇక్కడ ఉంటే ఎస్సీ ఎస్టీగా ఉంటావు, నువ్వు మతం మారితే బీసీసీగా అవుతావు. బీసీసీగా అని ఎవరైనా సర్టిఫికేట్ పెట్టుకున్నారు అంటే వాళ్ళు హిందూ మతంలో ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన వాళ్ళు తప్ప వాళ్ళు ఓసీలకు సంబంధించిన వాళ్ళు కాదు. ఎవరైతే హిందూ మతంలో ఎస్సీ ఎస్టీలుగా ఉండి క్రైస్తవ మతం మారిన వాళ్ళని బీసీసీగా పరిగణిస్తారు. బీసీసీగా పరిగణించి మాత్రాన వాళ్ళు హిందూ ఓసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. హిందూ ఓసీ కమ్యూనిటీ వచ్చిన వాళ్ళు క్రైస్తవ మతంలో ఉన్న ఓసీ క్రిస్టియన్ అని ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా వాదనలు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు కూడా రీసెంట్గా ఈ విధమైనటువంటి వ్యాఖ్య చేసింది, మతం మారితే రిజర్వేషన్ ఉండదు. ఎందుకు ఉండదో ఇప్పుడు నేను చెప్పిన వివరణ. ఇకపోతే ఏంటంటే గత కొంతకాలంగా మనం ఎప్పుడు కూడా ఈ కుల సెన్సెస్ మనకందరం సర్వేలు చేస్తాం. అంటే రాష్ట్ర స్థాయిలో మనం రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు, తెలంగాణలో కూడా సర్వే చేసింది, కుల సర్వే, దాన్ని క్యాస్ట్ సర్వే అంటారు. కానీ కేంద్ర స్థాయిలో చేస్తే దాన్ని సెన్సెక్స్ అంటారు. దానికి రెండు సర్వేకి సెన్సెస్కి తేడా ఏంటంటే దేశం మొత్తం చేస్తే దాన్ని సెన్సెక్స్ అంటారు, రాష్ట్ర స్థాయిలో చేస్తే సర్వే అంటారు. ఎందుకంటే సెన్సెక్స్ అని వాడడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. ఇప్పుడు అఫీషియల్గా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు అంటే మేము కులగణన చేస్తాము, దేశవ్యాప్తంగా అఫీషియల్గా కులగణన చేస్తాం. మొట్టమొదటిసారిగా అఫీషియల్గా చేసింది ఎప్పుడు 1931లో చేశారు. అప్పటి నుంచి బ్రిటిష్ టైంలో చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన చేయలేదు. కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా లెక్కలు తీస్తాం, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి మేము లెక్కలు తీసి దానికి అనుగుణంగా రిజర్వేషన్లు మళ్ళీ రీడిఫైన్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇంకొక ప్రమాదం కూడా మనకు పొంచి ఉంది. ఈ కుల సెన్సెక్స్తో పాటు జనాభా లెక్కలు కూడా తీస్తారు. ఎప్పుడైతే జనాభా లెక్కలు తీశారో మీ అందరికీ తెలుసు 1970లో ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోండి అని చెప్పింది. మన సౌత్ రాష్ట్రాలన్నీ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకొని పిల్లల్ని తగ్గించాం. ఉత్తరాది రాష్ట్రాలు మాట పట్టించుకోకుండా ఫ్యామిలీ ప్లానింగ్ పెంచారు, జనాభాని పెంచారు. సో దీంతో ఏంటంటే డీలిమిటేషన్ అనేది కూడా తీసుకొచ్చారు. అంటే ఏంటి, జనాభాని బట్టి లోక్సభ సీట్లు నిర్ణయిస్తామని. మరి ఇప్పుడు ఇందిరాగాంధీ చెప్పినట్టు మనం ఫాలో అయ్యి మనం జనాభాని తగ్గించడం వల్ల మనకి ఎంపీ సీట్లు కోల్పోతున్నాం. ఓకే, ఈ ఉత్తరాది వాళ్ళు ఎవరైతే వాళ్ళ మాట అనుకున్న జనాభాని పెంచారో వాళ్ళకి ఎక్కువ సీట్లు, ఎంపీ సీట్లు ఈ డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన వచ్చే ప్రమాదం ఉంది. సో కుల గణనతో పాటు జనాభా పాపులేషన్ సెన్సెక్స్ కూడా తీస్తూ ఉన్నారు. సో ఏది అయినప్పటికీ ఇది ఎంటైర్ టోటల్ సబ్జెక్ట్ ఇది. అంటే కులం ఎప్పుడు వచ్చింది, అదేవిధంగా మన రాజ్యాంగంలో ఏ అధికరణ చెప్తుంది అంటే ఆర్టికల్ 15(4) అధికరణ కాదు, ఆర్టికల్ 15(4) అండ్ 16(4) ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్తా ఉంది. సో ఇది ఓవరాల్గా అంటే కులం ఎప్పుడు వచ్చింది, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగుంది, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన భారతదేశ కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిన తర్వాత ఈ బీపీ మండల్ కమిషన్ కానీ, మొరార్జీ దేశాయ్ కానీ, వీపీ సింగ్ కానీ ఎంత రిజర్వేషన్కి ఎలా ఇచ్చారు, దాని మీద కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఇందిరా సాహ్వాని కోర్టుకు వెళ్తే ఏం తీర్పు వచ్చింది, ఆ తీర్పు వచ్చిన తర్వాత భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రిజర్వేషన్ కులం మారితే రిజర్వేషన్ ఎందుకు పోతుంది, ఇవన్నీ కూడా మనం బ్రాడ్గా చర్చించడం జరిగింది. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఎంటైర్ మొత్తం ఈ కుల వ్యవస్థ మీద, మతం మీద ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా, అవగాహన వచ్చేస్తుంది. సో కొంచెం లాంగ్, కొంచెం డ్రై సబ్జెక్ట్ అయినా కొంచెం జాగ్రత్తగా వింటే మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.